నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 2025 సంవత్సరంలో మరి తులారాశి వారికి సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. ఆ తర్వాత మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్టయితే మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏమిటి, ఆ దశానాథుడు మరి శుభకరుడా అశుభకరుడా అనేటువంటి విషయం తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత ఈ యొక్క గోచార ఫలితాలని సమన్వయపరుచుకుని మీరు ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్టయితే ఎటువంటి ఆపద, ఎటువంటి కీడు మీకు కలగకుండా అభ్యుదపదం వరకు ప్రయాణం చేసేటువంటి అవకాశం మీకు లభిస్తాయి. ఇకపోతే గ్రహ గోచారాలు మనం చూసుకోవాలి. ఈ గ్రహాలు ఎలా ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి 2025 సంవత్సరంలో ప్రయాణాలు చేస్తున్నాయనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. గురువు కానీ, శనైశ్వరుడు కానీ, రాహు కేతువులు కానీ సుదీర్ఘ కాలం ఒక రాశిలో ఉంటారు. ఆ రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తారు. మరి శనైశ్వరుడు 2.5 సంవత్సరాలు మరి కుంభరాశిలో ఉండి 29వ తేదీ మార్చి 2025 రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గురువు కనుక చూసుకున్నట్టయితే 1 సంవత్సరం తర్వాత ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది 14వ తేదీ మే నెల 2025 జరుగుతుంది. రాహు కేతువుల విషయానికి చూసుకుంటే ఒకే రోజున అంటే 18వ తేదీ మే 2025 రోజున మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కుంభరాశిలోకి రావటం, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి రావటం అనేది జరుగుతుంది. చంద్రుడు మాత్రం ఒక భావంలో నుంచి ఇంకొక భావంలోకి 2.5 రోజులకి మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక మాసకాలం తీసుకుంటారు. ఇలా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఫ్లక్చువేషన్ అనేటువంటిది ఉండేటువంటి గ్రహాలు ఈ యొక్క 4 రాశులకు మినహాయించి ఉంటాయి. అవేవి రాశులు అంటే శనైశ్వరుడు, గురువు, రాహువు, కేతు. ఇలా చూసుకున్నట్టయితే మరి ఎలా ఉంటుంది ఫలితం? ఆ ఫలితాలను కనుక మనం చూసుకున్నట్టయితే గురువు యొక్క దృష్టిని మనం చూసుకోవాలి. ఈ గురువు యొక్క దృష్టి ఎప్పుడు కూడా తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. అంటే ఇక్కడ తులారాశి వారికి 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానాన్ని చూస్తున్నారు. 1 అంటే ఏంటి? శరీరం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో గురువు యొక్క దృష్టి వల్ల ఆరోగ్యం బాగానే ఉంటుంది, శరీరతత్వం బాగానే ఉంటుంది. మరి మీకు అటువంటి పరిస్థితి బాగున్నప్పుడు అనేక కార్యక్రమాలు చాలా విజయవంతంగా మీరు నిర్వర్తించేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. తృతీయ భావాన్ని ఎప్పుడైతే చూస్తాడో ఇంతకాలంగా సోదరుల మధ్యన మీకు ఏమన్నా వాద వివాదాలు ఉంటే, మనస్పర్ధలు ఉంటే అవి ఖచ్చితంగా సమసిపోయి మళ్ళీ కలిసిమెలిసిపోయేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఏ గొడవ ఉండకుండా ఉంటుంది. 5వ స్థానాన్ని చూసినట్టయితే సంతాన రీత్యా ఏదైనా సమస్యలు ఉన్నటువంటి దీంట్లో 2025 సంవత్సరం సంతానం కోరిక, మరి పిల్లలు ఏదైనా వాళ్ళ వల్లే విసుగుపడుతూ ఉంటే, ఏదైనా వాళ్ళు సరిగ్గా చదువుకోకపోతున్నో, వాళ్ళు వెనకబడిపోతుంటేనో అటువంటి బాధ మీకు కలిగి ఉంటే, లేకపోతే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తీరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక శనైశ్వరుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఈ తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. అయితే 6వ స్థానం అంటే ఏంటంటే శత్రురోగ రుణక్షేత్రం. శత్రురోగ రుణక్షేత్రంలో శనైశ్వరుడు అంటే క్రూర గ్రహం కాబట్టి శనైశ్వరుడు ఎప్పుడైతే శత్రుగృహంలో ఉంటాడో ఖచ్చితంగా విజయం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, అందులో మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి, ఈ గురువు మాత్రం అష్టమంలో నుంచి నవమంలోకి వస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా నవమం అనేది గురువు చాలా అద్భుతమైనటువంటి విశేషం. భాగ్యరూపేణ మీకు చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఏదైనా తండ్రి గారికి ఇంతవరకు ఏదైనా ఆరోగ్య రీత్యా అస్వస్థత గురి అయి ఉంటే కుదుటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. లక్ అండ్ ఫార్చ్యూన్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు ఏమి కోరుకున్నప్పటికీ కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా గట్టిగానే ఉంటాయి. ఆ తర్వాత రాహు చూస్తే పంచమంలో ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి రాహు పిల్లలు కాస్త మొండితనంగా ప్రవర్తిస్తారని మనం చెప్పవచ్చు. మరి కేతు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 11వ స్థానంలో ఉన్నటువంటి కేతు తప్పకుండా మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడము, మీరు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజపూజ్యం, అవమానాలు, మరి ఆదాయం, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటి విషయం కనుక తీసుకున్నట్టయితే మనకి ఆదాయం 11గా కనపడుతుంది, వ్యయం 5గా కనపడుతుంది.
రాజపూజ్యం 2, అవమానం 2. అంటే ఇక్కడ సంపాదన చాలా ఎక్కువగానే కనపడుతుంది. చాలా సంతృప్తికరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా హ్యాపీగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా గడిపేయచ్చు. వ్యయం చాలా తక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవింగ్స్ సైడ్ చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇక కొద్దిపాటి రాజపూజ్యం, కొద్దిపాటి అవమానం ఉంది. ఆ కొద్దిపాటి అవమానం కూడా పడకుండా ఉండాలి అని అంటే మీరు కాస్య ధర్మబద్ధంగా నడుస్తూ ఎలాంటి పరిస్థితులు ఏ రకమైనటువంటి అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నటువంటి పక్షాల్లో మీకు ఎటువంటి ఆపద లేదు. ఆనందంగా బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, డాక్టర్లకు కానీ, లేకపోతే లాయర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా బాగుంది. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి అవకాశాలు బాగా మెండుగా లభిస్తాయి. ఈ రకంగా వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఆదాయం వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థం చేసుకోవాలి. తెలిసింది కదండి. సెలవు. నమస్తే. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.